ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురంపై పడింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడమే అందుకు కారణం. అక్కడ పవన్ కు ఫేవర్ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో పవన్ ఓటమి సానుభూతి తెచ్చిపెట్టింది. పైగా అక్కడ 3 పార్టీల శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. పవన్ గెలుపుకు శ్రమిస్తున్నాయి. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఆ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టిన జగన్ సైతం పవన్ పై వ్యక్తిగత విమర్శల కంటే స్థానిక అంశాలను ప్రస్తావించి ప్రజా మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేయడం విశేషం. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ 2 చోట్ల ఓడిపోయారు. అందుకే ఈసారి ఆయనపై సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ ను గెలిపించేందుకు జన సైనికులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన నేతలు సైతం పిఠాపురంలో జల్లెడ పడుతున్నారు. పవన్ గెలుపు కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నారు. అటు బుల్లితెర నటుల సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటువంటి తరుణంలో అక్కడ జనసేన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. పవన్ కళ్యాణ్కు భారీ మెజార్టీ తప్పదని విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇవే వైసీపీలో కలవరపాటుకు కారణమవుతున్నాయి. వైసీపీ అభ్యర్థి వంగ గీతకు మంచి పేరు ఉంది. ఆమె ప్రచారానికి సైతం ప్రజల నుంచి విశేష స్పందన కనిపిస్తుంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం రూపంలో అదనపు బలం తోడైంది. అయితే పవన్ కళ్యాణ్పై ఉన్న సానుభూతితో ఈ అంశాలన్నీ కొట్టుకుపోతున్నాయి. ఈ తరుణంలోనే జగన్ ఈ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేపట్టారు. కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీగా జన సమీకరణ చేశాయి. కానీ జగన్ వ్యూహం మార్చారు. పవన్పై వ్యక్తిగత కామెంట్స్ తగ్గించారు. కేవలం లోకల్ అస్త్రాన్ని బయటకు తీశారు. పవన్ కళ్యాణ్పై నాన్ లోకల్ ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. వంగ గీత లోకల్ అని ప్రజలు పిలిచిన వెంటనే పలుకుతారని, కానీ పవన్ అలా కాదని గుర్తు చేశారు. ఆయనకి జ్వరం వచ్చిన హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లిపోతారని హెచ్చరించారు. పిలిచిన వెంటనే పలికే వంగ గీతను ఎన్నుకుంటారా, హెలికాప్టర్లో తిరిగే పవన్ను గెలిపిస్తారా ఆలోచించుకోవాలని జగన్ ప్రజలకు పిలుపునివ్వడం విశేషం. ప్రస్తుతం జగన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.